శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక పండుగ శుభాకాంక్షలతో నమస్కారం. ప్రతి సంవత్సరము కూడా భాద్రపద మాసంలో శుక్ల చవితి రోజున మనం గణపతి పండుగ అనగా వినాయక చవితి పండుగను జరుపుకుంటాం. మరి 2024 ఈ సెప్టెంబర్ మాసం 7వ తారీఖు శనివారం రోజున భాద్రపద మాసం శుక్లపక్షం చవితి వచ్చింది కనుక ఈ వినాయక పండుగను మనం 7వ తారీఖు శనివారం రోజు జరుపుకుంటున్నాం. సహజంగా చవితి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు వినాయక చవితి పండుగ జరుపుకునే ఆనవాయితీ ఉన్నప్పటికీ సెప్టెంబర్ నెల 6వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల పైన చవితి గడియలు వచ్చినప్పటికీ కూడా 7వ తారీఖున సూర్యుడు ఉదయించిన సమయంలో చవితి ఉన్నందున సూర్యోదయ కాలంలో ఉన్నటువంటి చవితిని మనం ప్రామాణికంగా తీసుకుంటాం కనుక పంచాంగం ప్రకారం పంచాంగ సిద్ధాంతాల ప్రకారం 7వ తారీఖు శనివారం రోజే వినాయక పండుగను జరుపుకోవాలి. ఈ కారణం చేత 2024 సెప్టెంబర్ నెల 7వ తారీఖు శనివారం రోజున మనకు వినాయక పండుగను జరుపుకోవడం శుభం జరుగుతుంది. ఆ రోజు ఉదయాన్నే స్నానమాచరించి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని మట్టి గణపతిని తెచ్చుకొని ఇంట్లో మనము ప్రతిష్ఠ చేసుకుంటాం. స్వామివారికి మన శక్తి మేరకు పూజాది కార్యక్రమాలు నైవేద్యాది కార్యక్రమాలన్నీ కూడా సమర్పించుకుంటాం. మానవులకే కాకుండా దేవుళ్ళకి సైతం ఆటంకాన్ని తొలగించి తొలి పూజను అందుకునేటువంటి గణనాథుడు విఘ్నేశ్వరుడు. ఈ ఆపద ముక్కులవాడు పార్వతీ ప్రియుడు విఘ్నాలను తొలగించేటువంటి విఘ్నేశ్వరుని పండుగను శనివారం రోజు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరూ కూడా జరుపుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలతో అందరికీ నమస్కారం.